వచ్చేసింది ఆడి శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. 4 భుజాల మీద ఉద్వేగభరిత ఊరేగింపు, కన్నీటి వర్షంలో మౌనంగా చివరి ప్రయాణం, కడచూపు కోసం తల్లడిల్లిపోతున్న ప్రాణాలు, దారి పొడవునా అశ్రు నివాళులు. పెద్ది మరణం ప్రతి గుండెను రంపపు కోతకు గురిచేస్తుంది. నర్సంపేట గడ్డ గర్భశోకం పడుతుంది. పొద్దున మొదలైన అంతిమ యాత్ర శోక సంద్రం గుండా కన్నీటి అలలుగా సాగిపోతుంది. నర్సంపేట నుంచి నల్లబెల్లి వరకు సాగే ఆఖరి యాత్రలో అడుగడుగునా పెద్ది సాధించిన మైలురాళ్లే కనిపిస్తున్నాయి. ప్రజాభిమానం పోటెత్తింది. జనం కన్నీటి సంద్రం ఉప్పొంగింది. మా పెద్ది సారు అని గుండెలు బాదుకుంటూ నర్సంపేట జనమంతా అంతిమ యాత్ర వెంట సాగుతుంది. ఆ గడ్డ మీద గాలి కూడా ఇప్పుడు ఉద్వేగభరితంగా మారిపోయింది. ప్రకృతి అంతా ఊపిరి బిగబట్టి దుఃఖాన్ని అదిమి పెట్టుకున్నది. పెద్ది ఇక లేరని, కన్నీరు పెట్టని మనిషి లేడు. విలవిలలాడిపోని గుండె లేదు. మా పెద్ద దిక్కు పెద్ది అన్న ఏ దిక్కుకు తరలిపోయిండని నర్సంపేట పుత్ర వియోగాన్ని అనుభవిస్తుంది. సాయంత్రం సొంతూరు నల్లబెల్లిలో పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై అంతిమ నివాళులు అర్పించనున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో నల్లబెల్లికి చేరుకుంటున్నారు. ఆకాశం నినుగని పెరిసిపోతుంది. మరి కాసేపట్లో నల్లబెల్లి పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం చేరుకోబోతుంది. అయితే అక్కడి నుంచి పూర్తి అప్డేట్స్ లైవ్లో మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణు, చెప్పండి. ప్రత్యూష మరికొద్దిసేపట్లో ఇటు పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివదేహం తన స్వగృహం అంటే స్వగ్రామానికి సంబంధించి స్వగృహంకి రాబోతా ఉంది. అంటే మొత్తం మీద అయితే పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి ఎక్కడ చూసినా కానీ విషాద వదనాలతో నల్లబెల్లిలో ప్రతి ఇంట్లో కనిపిస్తుంది. ఇది ఒకటే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎవరిని కదిలించినా కానీ విషాదంతో నిలబడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కానీ శోక సప్త హృదయాలతో ప్రతి ఒక్కరూ ఉన్నటువంటి పరిస్థితి. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటి ముందు అయితే పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, పిల్లలు కూడా అంటే తమ నాయకుడికి ఈ విధంగా కావటం ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మనం చూడొచ్చు విజువల్ ద్వారా వారికి సంబంధించినటువంటి బ్రదర్స్ వాళ్ళంతా అడిగో ఇక్కడికే తీసుకొస్తారు, మా పార్థివ శరీరాన్ని ఇక్కడే ఉంచుతారు. అంటే పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులు అర్పించడం కోసం కూడా పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనకు మాజీ స్పీకర్ మధుసూదనాచారి గారు ఉన్నారు. అంటే వారికి చాలా దగ్గర సంబంధం. అంటే వారికి ఎట్లాంటి ఉదయం ఉండేది, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం మనకు మధుసూదనాచారి గారు ఉన్నారు, వార్త మాట్లాడారు. సార్ చెప్పండి, మీకు చాలా దగ్గర సంబంధం వరంగల్ ఉమ్మడి జిల్లా అంటేనే మీరు కానీ ఇటు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కలిసి చేసిన కార్యక్రమాలు ఎన్నో మనం వేళ లెక్కలేనటువంటి. మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ మరణాన్ని? చాలా చాలా బాధాకరం. ఈరోజు నర్సంపేట నియోజకవర్గం, వరంగల్ జిల్లా, తెలంగాణ వాదులంతా, తెలంగాణ ఉద్యమకారులంతా తల్లడిల్లుతున్నటువంటి సందర్భం. ఎవరి ముఖంలో చూసినా ఆ బాధ, అయ్యో మా పెద్ది మా నుండి దూరమైండు అనేటువంటి బాధ
మేము హైదరాబాదులో బయలుదేరి వరంగల్ నుండి ఇక్కడికి వచ్చేటువంటి క్రమంలో ఎవరి ముఖంలో కూడా బాధ తప్ప ఇంకోటి కనబడినటువంటి పరిస్థితి. అంటే ప్రజాహృదయాలను ఆ రకంగా చూరగొన్నటువంటి ప్రజానాయకుడు, ఉద్యమకారుడు 2001 నుండి ఈ రోజు వరకు అంటే 14 సంవత్సరాల సుదీర్ఘ తెలంగాణ ఉద్యమ చరిత్రలో వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యమాన్ని ఒక గ్రంథస్థం చేయాల్సి వస్తే అందులో సుస్థిరమైనటువంటి స్థానం ఉన్న ఒకరిద్దరు నాయకులలో పెద్ది సుదర్శన్ రెడ్డి పాత్ర కూడా గణనీయం. అనేక ఉద్దాన పతనాలు. మేము పార్టీని ఆ రోజు కేసీఆర్ గారు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో ఎత్తు పల్లాలు చూసినటువంటి సందర్భంగా అనుక్షణం కేసీఆర్ గారి వెంట ఉండి ఉద్యమ వ్యూహరచనలో కానీ గంభీరమైనటువంటి సందర్భాల్లో సుదర్శన్ రెడ్డి గారు పార్టీకి అందించినటువంటి సేవలు చిరస్మరణీయం. అందుకనే కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో అన్నటువంటి మాట, తెలంగాణ ఉద్యమానికి దెబ్బ తగిలిన ప్రతిసారి తన ఆత్మవిశ్వాసం ఇంకా ద్విగుణీకృతమైనటువంటి ఆత్మవిశ్వాసంతో పాటు ఈ ఉద్యమాన్ని తన భుజాన మీద వేసుకొని ఈ దీపం ఆరిపోకుండా చూసేటువంటి వరంగల్ జిల్లా ఉంది, వరంగల్ జిల్లా ఉద్యమకారులు ఉన్నారు అనేటువంటి మాట మాట్లాడేవాళ్ళు. అది జయశంకర్ గారు కావచ్చు, సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, అనేక మంది మిత్రులు కావచ్చు. ఇవాళ అటువంటి సుదర్శన్ రెడ్డి గారు అకాల మరణం. మా అందరికన్నా కాస్త కొన్ని వేరువేరు అలవాట్లు ఉండొచ్చు, కానీ ఆయనకు అన్ని రకాల చాలా జాగ్రత్తగా ఉండేటువంటి మనిషి, నిరంతరం ప్రజల మధ్య ఉండేటువంటి మనిషి. అందుకనే సుదర్శన్ రెడ్డి గారికి ప్రజా హృదయాల్లో ఎటువంటి స్థాయి ఉన్నది అనేది వేలాదిగా తరలి వస్తున్నటువంటి జనసందోహమే నిదర్శనం. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సమితి ఒక గొప్ప పోరాట యోధుని కోల్పోయింది. వరంగల్ జిల్లా ఈ జిల్లా అభివృద్ధిని కాంక్షించే నాయకుడిని కోల్పోయింది. ఇవాళ నర్సంపేట అనేక మంది శాసనసభ్యులు వస్తుంటారు, పోతుంటారు. శాసనసభ నియోజకవర్గానికి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించింది ఒకే టర్మ్ అయినా ఆ ఒక్క టర్ములోనే తనదైనటువంటి ముద్ర వేసినటువంటి ప్రజాసేవకుడు. కాబట్టి నిజంగా ఇది మాటలకు అందని అతీతమైనటువంటి బాధ, వర్ణనాతీతం. అంటే ప్రజా హృదయాలను చూసుకున్నటువంటి పెద్ద సుదర్శన్ రెడ్డి ఎక్కడ చూసినా ఇసుకేస్తని రాలని జనం కనిపిస్తున్నారు, అభిమానులు కనిపిస్తున్నారు, కార్యకర్తలు. కానీ పార్టీకి, మీ పార్టీకి ఎంత వరకు నష్టం కలిగించారు? ఎందుకంటే ఒక వ్యక్తి ఒక శక్తిలాగా కనిపిస్తూ ఉన్నాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో. సుదర్శన్ రెడ్డి గారి మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. ఖచ్చితంగా ఆయన సేవలు, అటువంటి సేవ చేసి పార్టీని ఒక నియోజకవర్గ స్థాయిలోనే కాకుండా ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ ఎప్పుడు ఏ బాధ్యత వహించినా శిరసా వహించి అగ్రనాయకుడి ఆజ్ఞాబద్ధుడై అవసరమైతే అగ్రనాయకుడికి సూచనలు ఇస్తూ ఉద్యమాన్ని కానీ పార్టీని కానీ పెంచడంలో తనదైనటువంటి పాత్ర పోషించినటువంటి ఒక నాయకుడిని కోల్పోవడం, అటువంటి నాయకుడు తయారు కావడం కష్టం. కాబట్టి ఇది బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. ఇది మొత్తం మీద చూసుకుంటే సార్ చెప్పండి మీ అభిప్రాయం. సోదరుడు సుదర్శన్ రెడ్డి గారి అకాల మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం. మేము అనేక సందర్భాల్లో ఉమ్మడిగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాం. 1.5 month క్రితమే మేము దుగ్గొండి మండలంలో కూడా అనేక కార్యక్రమాల్లో ఉమ్మడిగా కలిసి కొన్ని దేవాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాల్లో, పుణ్య కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాం. ఈ రకంగా జరుగుతుందని ఎవరు ఊహించలేదు. తనదైన శైలిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో పాటు వరంగల్ జిల్లాకు ఒక స్పష్టమైన ఒక అభివృద్ధి మోడల్ని ఎప్పుడు కాంక్షించే వ్యక్తి. ప్రతిసారి ఇవాళ మీరు ఒక్క మాట ఆలోచిస్తే, వరంగల్లో మెడికల్ కాలేజీ ఉంది, వరంగల్లో మెడికల్ యూనివర్సిటీ ఉంది, ఇవాళ వరంగల్లో కాకతీయ మెగా హెల్త్ సిటీ రాబోతుంది. అయినప్పటికీ కూడా సుదర్శన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ, అభిమానం, నర్సంపేట ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షతోటి, ఆయన ఆలోచనతోటి ఇలా నర్సంపేటకు కూడా ఒక మెడికల్ కాలేజీ తెచ్చిన ఘనత ఆయనకు దక్కిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ప్రతి కరోనా టైంలో కూడా అనేక మంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి ఇవాళ సుదర్శన్ రెడ్డి గారు. ఇక్కడ ప్రభుత్వం ముందుకు రాకపోయినా తను సొంతగా నిధులు కేటాయించి వసతులు ఏర్పాటు చేసి అనేక మంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి ఇవాళ మన మధ్య లేకపోవడం అనేది అత్యంత బాధాకరం. ఉద్యమ కాలం నుంచి కూడా ఆయన పరిస్థితి, ఆయన కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నాటి నుంచి మాకు అందరికీ సన్నిహితుడు. తర్వాత
ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా జెడ్పీటీసీగా తనదైన శైలిలో పనిచేసి ఉద్యమానికి బాటలు వేసి పోరాటాల్లో అగ్రగామిగా నిల్చున్నాడు. ఒక రకంగా క్రైసిస్ మేనేజ్మెంట్లో కూడా అనేక సందర్భాల్లో తాను క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తి మన మధ్య లేకపోవడం నర్సంపేటకే కాదు, వరంగల్ జిల్లాకే కాదు, యావత్ తెలంగాణకు కూడా ప్రజలకు అది తీరని లోటుగా ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆత్మకు శాంతి కూరాలని నాకు తెలుసు. 40 సంవత్సరాల క్రితం ఈ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను ఉన్నప్పుడు ఆర్ సురేందర్ రెడ్డి గారు, బసవరాజ్ సారయ్య గారు నేను ఇక్కడికి వచ్చి నా చేతుల మీద యువజన కాంగ్రెస్లో సుదర్శన్ రెడ్డి గారిని చేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత అప్పటి 40 సంవత్సరాల నుంచి మాకు సన్నిహితమైన మిత్రుడు. అంతేకాకుండా నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు నల్లబెల్లి నుంచి జెడ్పీటీసీగా ఉండి అనేక సందర్భాలలో నాకు జిల్లా పరిషత్కు సంబంధించినటువంటి వాళ్ళ సూచనలు సలహాలు ఇచ్చుకుంటూ పార్టీలు వేరైనప్పటికీ కూడా రాజకీయాలకు అతీతంగా అందరితోటి ప్రేమతోటి ఆప్యాయతోటి అభిమానంతో ఉన్నటువంటి వ్యక్తి. ఉమ్మడి జిల్లాలో ఉద్యమ కాలంలో తనదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేసుకొని అన్ని జిల్లాలో అన్ని గ్రామాలు అన్ని నియోజకవర్గాల్లో కూడా పర్యటన చేసి కేసీఆర్ గారి కనుసన్నల్లో, కేటీఆర్ గారి కనుసన్నల్లో, హరీష్ రావు గారితో అదే రకంగా ఈ జిల్లాలో ఉన్న అందరితోటి మెప్పు పొంది అందరిలో పెద్దన్న సుదర్శన్ రెడ్డి ఒక మంచి వ్యక్తి అనేటువంటి పేరు, కీర్తి, ప్రతిష్ట సంపాదించుకున్నాడు. రాబోయే ఈ నియోజకవర్గంలో ఇవాళ చూస్తున్నటువంటి జనాన్ని చూస్తే, మహిళలను చూస్తే, యువకులను చూస్తే అందరి కళ్ళల్లో నీళ్లు గారుతున్నాయి. సుదర్శన్ రెడ్డి అప్పుడే పోయిండా అనేటువంటి బాధ అందరి హృదయాల్లో కలిసివేసినటువంటి వ్యక్తి. ఇంకా రాబోయే రోజుల్లో ఉన్నతమైనటువంటి స్థితికి పోవాల్సి ఉండే కేసీఆర్ గారి మన్నలను పొంది ఆయన ఆశయానికి తగ్గట్టుగా ఈ జిల్లాను కానీ నియోజకవర్గాన్ని కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచినటువంటి సుదర్శన్ రెడ్డి గారి లోటు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కానీ, వరంగల్ ఉమ్మడి జిల్లాకు కానీ, నర్సంపేట నియోజకవర్గానికి కానీ తీరని లోటు. భగవంతుడు వాళ్ళ కుటుంబానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని తెలియజేస్తూ వారికి ఆత్మకు శాంతి కూరాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు చూసినట్టేంటే నల్లబెల్లిలో ఈ ప్రాంతంలో పుట్టి ఇక్కడ పుట్టి ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించి టీఆర్ఎస్ పార్టీకి చాలా ముఖ్యమైన ఒక నాయకునిగా ఎదిగి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఆశీస్సులతో ఈరోజు పెద్ద సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి కీలకంగా రాష్ట్రంలో నెంబర్ 1 స్థానం సంపాదించుకున్నాడంటే ఇవాళ మన తెలంగాణ ప్రజలకు చాలా సంతోషకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ఒక జెడ్పీటీసీగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ముఖ్యమైన నర్సంపేట ప్రజలకు ప్రతి కుటుంబానికి న్యాయం చేసిన వ్యక్తిగా ఈరోజు పెద్ది సుదర్శన్ రెడ్డి ఉందంటే చాలా సంతోషం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఈరోజు సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. మొత్తం మీద చూసుకుంటే మనం చూడొచ్చు ప్రత్యూష ఇప్పుడు ఉన్న పరిస్థితులు అంటే ఇక్కడికే పార్థివ దేహం తీసుకొని వస్తారు. ప్రస్తుతం అయితే వాళ్ళకి సంబంధించినటువంటి బ్రదర్స్ కూడా ఇక్కడే కూర్చున్నారు, ఇక్కడికే తీసుకొస్తారు సుదర్శన్ రెడ్డి. అంటే ఇప్పటికే గ్రామీణ ప్రాంతం అంటే ప్రతి ఒక్కరు కూడా పట్టణం, గ్రామీణ, నర్సంపేట నియోజకవర్గం కావచ్చు, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎక్కడ చూసినా కానీ మనకు ఇసుక వేసే రాలని జనం కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం. అంటే ఏదేమైనా కానీ ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. చిన్న వయసులో ఇలాంటి సంఘటన జరగడం చూడొచ్చు. వాళ్ళ డాటర్ మన ప్రత్యక్షంగా విజువల్ ద్వారా చూడొచ్చు. చిన్న వయసు పెద్ది సుదర్శన్ రెడ్డిదే, చాలా చిన్న వయసు. చాలా ఉద్యమాల్లో పాల్గొన్నాడు, ఎన్నో కార్యక్రమాలు చేశాడు. టీఆర్ఎస్ పార్టీ నుంచి చూసుకుంటే బీఆర్ఎస్ వరకు కూడా ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా దాంట్లో సక్సెస్ అయినటువంటి ఒక వ్యక్తి అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ మనకు ఇసుక వేసే రాలని జనం కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి అంబులెన్స్ నర్సంపేట వరకు కూడా ఎక్కడ ఏ వీధిలో చూసినా కానీ మనకు ఇసుక వేసే రాలని జనం. అంటే ఇంత అభిమానం, ఒక వ్యక్తికి ఇంత అభిమానం రావడం అసలు ఏంటి? ఒక శాసనసభ సభ్యుడు మరియు జిల్లా అధ్యక్షునిగా చేసినటువంటి చూడవచ్చు మనం. ఇప్పుడే సునీతా లక్ష్మారెడ్డి మరియు సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చారు. ప్రస్తుతానికైతే వారు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, సుదర్శన్ రెడ్డి గారు చిన్న వయసు ఈ విధంగా సంఘటన జరిగితే ఎట్లా అనిపిస్తుంది? చాలా బాధాకరం, పార్టీకి తీరని నష్టం. ఉద్యమకాలం నుండి కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితంగా ఉండి ఉద్యమంలో ముందు వరుసలో నడిచి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కేసీఆర్కి నమ్మిన పంటగా పార్టీకి విశేష సేవలు అందించున్నాడు. కాన్స్టిట్యున్సీ కూడా విపరీతమైన సేవలు అందించారు. ఎక్కడి నుండి చూసిన జనాలు అసలు
దారి కూడా రానంత జనాలు ఉన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని. కామన్గా ఒక శాసనసభ్యుడు, ఒక జిల్లా అధ్యక్షుడు అంటే చాలా మంది, కానీ ఎక్కడ చూసినా ఇసుకేస్తే రాలని జనం ఇంత అభిమానం ఏంటి అసలు? అదే కదా, ప్రజలతో మమేకమై చిత్తశుద్ధితోని కేసీఆర్ గారి శిష్యుడిగా పనిచేశాడు కాబట్టి ఈరోజు గుర్తింపు. ప్రజలకు మేలు చేశాడు కాబట్టి, ప్రజల నోట్లలో నానున్నాడు కాబట్టి, ప్రజల కోసం పనిచేశాడు కాబట్టి ఈరోజు ఇంత ప్రజలందరూ ఈరోజు అందరు కూడా ఎక్కడున్నా ఎక్కడ ఏ రోడ్డు చూసినట్టు కిక్కిస్తుంది. నిజంగా బాధాకరం. మేడం చెప్పండి. నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఎన్నో అంటే మెడికల్కి సంబంధించినటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొని మళ్ళీ బతుకుతాడు అని చెప్పేసి ఆశ కలిగినటువంటి సమయంలో మళ్ళీ వారు మన మధ్యలో లేకపోవడం బాధాకరమైనటువంటి విషయం. మరి నిజంగా కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ మరి తెలంగాణ వస్తేనే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి కూడా ఒక కఠోరమైనటువంటి దీక్ష తీసుకున్నటువంటి నాయకుడు, మరి శాసనసభ్యుడిగా, అదేవిధంగా ఈ నియోజకవర్గానికి మరి సేవ చేసినటువంటి వ్యక్తిగా ఇంతమంది అభిమానాన్ని చూరగొన్నటువంటి వారు నిజంగా ఈరోజు లేకపోవడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి కావాలని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులను ఇది ఎదుర్కొనేటువంటి శక్తి భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. ఇది మొత్తం మీద ప్రత్యూష చూడొచ్చు. మనమైతే ప్రస్తుతానికి ఇప్పటికే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఇంటికి. వాళ్ళ మదర్ను కూడా చూడొచ్చు మనం. అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి తల్లి, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ కూతురు, అంటే చాలా అసలు బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ విషాన్న వదనాలతో కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. నల్లబెల్లి ఊరంతా కూడా ఎక్కడ చూసినా, ఏ ఇంట్లో చూసినా విషాదం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ గ్రామం నుంచి వచ్చిన వ్యక్తి వివిధ హోదాల్లో పనిచేయడమే కాదు, ఇప్పుడు రాష్ట్ర స్థాయి వ్యక్తిగా మారినటువంటి పరిస్థితి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రధారి ఇలాంటి వ్యక్తి అకాల మరణం పొందిన నేపథ్యంలో చాలా మంది కూడా అంటే ఇక్కడ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అయితే మనకు కొట్టుమిట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ప్రత్యూష మరికొద్ది సేపట్లో ఇటు పార్థివదేహం పెద్ది సుదర్శన్ రెడ్డి వస్తుంది. ఇప్పటికే నర్సంపేటలో కూడా ఎక్కడ చూసినా ఇసుకేసే రాలని జనం కనిపిస్తూ ఉన్నారు. అంటే ఎట్టి పరిస్థితులు ఇంకొక అర్ధగంట వరకు కూడా పార్థివదేహం వస్తుంది. నల్లబెల్లిలోనే అంత్యక్రియలు జరుగుతాయి. ఇప్పటికే ఎక్కడ చూసినా కానీ ఇటు నర్సంపేట నుంచి, అంటే హైదరాబాద్ నుంచి మొదలుపెడితే నర్సంపేట వరకు కూడా రోడ్ల వైపు ఎక్కడ చూసినా అమర్ రహే పెద్ది సుదర్శన్ రెడ్డి అంటూ నినాదాలు చేస్తూ తమ ప్రియతమ నాయకునికి చివరిగా నివాళి అర్పించడానికి ప్రతి ఒక్కరు కూడా దారులన్నీ కూడా నల్లబెల్లి వైకే వస్తున్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ఇంత శక్తిగా మారడానికి, ప్రజాభిమానం పొందాలంటే చాలా కష్టం. అలాంటి అంటే మనం ఇప్పుడు ప్రస్తుతం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం పెద్ది సుదర్శన్ రెడ్డిది. ఏదేమైనా కానీ మొత్తం మీద ఎక్కడ చూసినా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విషాన్న వదనాలతో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్ రోడ్ స్టూడియో.